ఇప్పుడు పర్టికులర్ బోర్డ్ ఆఫ్ పీస్ గురించి ఒకసారి. షూర్. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది బేసిక్లీ ట్రంప్ అప్పుడే అన్నారు, మనం దాన్ని ఒక మెడిటరేనియన్ హాలిడే రిసార్ట్ గా మార్చుకుందాం గాజాని. అది మొత్తం చాలా పెట్టుబడి పెట్టాలి. ఇజ్రాయెల్ వాళ్ళు బాంబ్ చేసి మొత్తం ధ్వంసం చేశారు. అక్కడ హమాస్ ని రానియకుండా ఒక మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి అక్కడున్న ప్రజలకి ఒక ఉండడానికి సౌకర్యం కల్పిద్దామని చెప్పి ఒక ప్లేస్ తయారు చేస్తున్నారు గాజాలో. అది చేయడానికి ఒక కంపెనీ తయారు చేస్తున్నారు, ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లాగానే. దాంట్లో ఒక 30-40 దేశాలు పెట్టుబడి పెడతారు. కంప్లీట్ బిజినెస్ మోడల్. ఒక 1 బిలియన్ ఈచ్ అంటున్నారు షేర్ హోల్డింగ్ అందరికి. నేను కూడా అదే అడిగాను, స్టార్టింగ్ లో అడిగాను, చూడండి అంటే మా షేర్ హోల్డింగ్ తీసుకుంటే మాకేం వస్తుంది, అక్కడ మాకు మేము ఏమైనా బిల్డింగ్లు ఇస్తారా, లేకుంటే అక్కడ ఏదైనా పోర్ట్ ఉంటే అక్కడ మాకు షిప్పులు పెట్టిన ఇస్తారా మాది, లేకుంటే రేపు గాజా తయారైన తర్వాత మా కాంట్రాక్ట్లు మా వాళ్ళకి ఇస్తారా, మా ఇండియన్ కంపెనీస్కి ఏమైనా కాంట్రాక్ట్ ఇస్తారా. అది ఉంటే ప్రాబ్లం లేదు. మేము 1 బిలియన్ పెట్టుబడి పెడితే మాకు 1 బిలియన్ కాంట్రాక్ట్ వస్తే డబ్బులు ఈక్వల్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు, మన దేశానికి తిరిగి వస్తుంది డబ్బులు. అది కాకుండా మేము ఒక కంపెనీ పెట్టబోతున్నాం బోర్డ్ ఆఫ్ పీస్, దాన్ని మీరు 40 మంది కూర్చుంటారు దాంట్లో, కానీ అందరు నేను చెప్పిందే వినాలి. చారిటీ లేదు, నేను చెప్పిందే వినాలి. ఫస్ట్ ఏమన్నారు ఆయన, పెట్టుబడి పెట్టాలి, చాలా పెట్టుబడి పెట్టాల్సింది, 50 బిలియన్ దాకా పెట్టాల్సి వస్తుంది అని చెప్పారు. ఎప్పుడు ధ్వంసం చేసిన టైంలో, ఇజ్రాయెల్ బాంబింగ్ చేసిన టైంలో. ఇప్పుడు అంటున్నాను నేను పెట్టను, మీరు అందరు కలిసి పెట్టాలంటున్నారు. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా 1 బిలియన్ పెడతారు అంతే. కానీ ధ్వంసం ఎవరు చేశారు? ఇజ్రాయెల్ చేశారు. ఎవరు ఇన్సిస్టెన్స్ మీద చేశారు? యుఎస్ ఇన్సిస్టెన్స్ మీద చేశారు. ఇప్పుడు ఎవరు కట్టాలి డబ్బులు? ఇజ్రాయెల్ యుఎస్ కట్టాలి డబ్బులు. ఇజ్రాయెల్ కట్టరు. ఇజ్రాయెల్ అంటారు అక్కడ ఏమైనా బిల్డింగ్ కడితే మళ్ళీ హమాస్ రేపు వచ్చేస్తారు, అదే బిల్డింగ్ లో వచ్చి కూర్చుంటారు వాళ్ళు, మేము కట్టాం అక్కడ, మేము కట్నీయం కూడా. ఇది పెద్దగా ప్రాబ్లం కాబోతుంది, ఇది చాలా ఈజీ కాదు. ఇంత ఇజ్రాయెల్ కూడా డెఫినెట్ గా వ్యతిరేకిస్తారు. దాని కింద టనల్ కడితే ఏం చేస్తారు? ఇట్లానే జరిగింది కదా ముందు కూడా. ముందు బిల్డింగ్లు కట్టారు, ఆ బిల్డింగ్ ఇరాన్ సపోర్ట్ తో కట్టారు. ఆ టైంలో ఇరాన్ ఇచ్చిన పెట్టుబడితోనే గాజా కట్టారు మొత్తం. దాంట్లో బిల్డింగ్ కట్టినప్పుడు టనల్ కట్టుకున్నారు. ఇప్పుడు యుఎస్ ఏమంటున్నారు, ఆ బిల్డింగ్లు అన్ని ఆల్మోస్ట్ పోయినాయి, మొత్తం ధ్వంసం అయినాయి, మనం పనిచేద్దాం, ఇదన్నీ డెమాలిష్ చేసి అక్కడున్న పాపులేషన్ ని పంపిద్దాం ఈజిప్ట్కో జార్డన్కో పంపించి అక్కడ మనం మొత్తం మోడర్న్ కంట్రీ కడదాం అంటున్నాం. ఇది కలల్లాగానే ఉండిపోతుంది. ఎందుకంటే ఆయనకున్న 3 సంవత్సరాలు, ఇదంతా మొదలయ్యేదాకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. దాని తర్వాత టైం ఉండదు, దాని తర్వాత సిచ్యువేషన్ మారచ్చు. వీళ్ళది అడ్వాంటేజ్ ఒకటే, వచ్చే ప్రెసిడెంట్ కి ఇష్టం ఉండకపోవచ్చు. వీళ్ళందరూ ఒప్పుకున్నా కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇరాన్ డౌన్ ఉన్నారు మొత్తం. ఇరాన్ ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు హెజ్బుల్లా కానీ హమాస్ కానీ హూతీలకు ఏం హెల్ప్ చేయలేకపోతున్నారు, సహాయం చేయలేకపోతున్నారు. ఒకటే సహాయం వాళ్ళు చేస్తున్నాయి, రష్యాకి ఆయుధాలు పంపిస్తున్నారు, రష్యాకి ఆయిల్, రష్యా దగ్గర చైనాకి ఆయిల్ అమ్ముతున్నారు. ఇది 2 జరుగుతుంది అన్నమాట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాని ప్రకారం ఏం చేయబోతున్నారని చాలా ఇంపార్టెంట్. చైనా ఏం చేస్తారు ఇప్పుడు చూడండి, దీంట్లో చైనా ఈక్వేషన్ ఎక్కడ కనిపించట్లేదు మనకి. చైనా డెఫినెట్ గా దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. చైనా ఎందుకు సార్ అంత క్వైట్ గా చూస్తోంది, ఏం మాట్లాడట్లేదు చైనా? ఎందుకంటే ఇప్పుడు మనం కూడా అన్ని గమనిస్తున్నాం, ఏం మాట్లాడట్లేదు. అదే మంచి స్ట్రాటజీ అదే కదా. చైనా ఏమంటున్నారు, మా ఎక్స్పోర్ట్స్ తగ్గలేదు, మా మీద మీరు ఇంత టారిఫ్లు పెట్టారు, మా ఎక్స్పోర్ట్స్ పెరిగింది, 20% పెరిగింది డిసెంబర్లో. సో మాకేం కావాలండి, మాకేం ప్రాబ్లం లేదు. దే ఆర్ నౌ ఎక్స్పోర్టింగ్ టు యూరోప్. ఇప్పుడు సిల్వర్ చూస్తున్నారు, సిల్వర్ పెద్ద వార్ జరుగుతుంది, సిల్వర్ ఎక్కడికో వెళ్ళిపోయింది, రేటు 3 lakhs బంగారం లాగా అయిపోయింది సిల్వర్ కూడా. ఎవరు లోకంలో ఉన్న 70% సిల్వర్ చైనా దగ్గర, మిగతా 20% దాకా మన దగ్గర ఉంది, మనం తెప్పించుకుంటున్నాం. మీరు ఏదైనా యూరోపియన్ ఎకనామిక్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, బిజినెస్ ఛానల్, అంటే ఇదే మాట్లాడుతున్నారు. భారతదేశానికి ఫిజికల్ గా తీసుకెళ్తున్నారు. ముందు ఎట్లా అంటే వాసుదేవన్ గారు, మీరు ఇప్పుడు సిల్వర్ కొనుక్కున్నారండి లండన్లో, మీరు అక్కడే పెట్టుకుంటారు, అక్కడ ఒక లాకర్ తీసుకున్న సిల్వర్ అక్కడ పెట్టుకుంటారు. ఇప్పుడు అది కావట్లేదు, అది ఫిజికల్ గా ఇండియాకి మూవ్ అవుతుంది ఫ్లైట్స్ లో. ఎందుకంటే భారతదేశం ఏదో ఒక స్ట్రాటజీ మన వైపు నుంచి నడుస్తుంది. ఎందుకంటే సిల్వర్ అయినా కానీ వాద్యం అని అనుకుంటాం, జ్యువెలరీ కోసం అనుకుంటాం, కాదు. ఇప్పుడు ప్రతి దాంట్లో సిల్వర్ వాడుతుంది. చిప్స్ నుంచి మిసైల్స్ లోపల కూడా సిల్వర్ ఉంది. సిల్వర్ చైనా దానికోసం 70% వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మేము ఎవరికి ఏం సిల్వర్ అన్నారు. సడన్లీ సిల్వర్ రేట్ పెరిగిపోయింది. మనం ఏం చేసాం, ఉన్న సిల్వర్ అంతా ఎత్తుకొచ్చేసాం లండన్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి. రేటు దగ్గర హాఫ్ రేట్ ఉన్నప్పుడే తీసుకొచ్చేసామని. ఇప్పుడు సిల్వర్ లేదు మార్కెట్, సిల్వర్ ఫ్యూచర్స్ లో కూడా దొరకట్లేదు. సో ఏం చేస్తారంటే ఆ ఇండస్ట్రీ మొత్తం మనం కంట్రోల్ చేస్తాం. జియో పొలిటిక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతుంది చూడండి.
రేర్ ఎర్త్ అని ఎవడు పట్టించుకున్న టైంలో చైనా వెళ్ళి ఆఫ్రికాలో కూర్చొని మొత్తం మైన్స్ అన్ని మైన్స్ అన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు. వాళ్ళ వైపు ఉన్న మైన్స్ ముట్టలేదు, చైనాలో ఉన్న రేర్ ఎర్త్ మైన్స్ ని ముట్టలేదు వాళ్ళు. వీఆర్ 4th or 5th, ఐ థింక్ 5th అనుకుంటాను మనం రేర్ ఎర్త్స్. మన దగ్గర 5.1 million tons ఉన్నాయి మన దగ్గర. మనం ఇంకా ఎక్స్ప్లాయిట్ చేయలేదు, చాలా తక్కువ ఎక్స్ప్లాయిట్ చేశాం. మనం కూడా ఇదే చైనా పాలసీ అడాప్ట్ చేస్తున్నాం. వీఆర్ నౌ గోయింగ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట. దానికోసం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి వెళ్ళి అక్కడ మనం తీసుకుంటున్నాం అనమాట. ఇది జరుగుతుంది. మనం ఆఫ్రికాకి వెళ్తున్నాం, మనం వెస్టిండీస్కి వెళ్తున్నాం, చాలా చోటుకి వెళ్ళి మనం అక్కడ నుంచి తవ్వి తీసుకొస్తున్నాం రేర్. మన దగ్గర అట్లా ఉంచుకుంటున్నాం, మనం తర్వాత చూసుకుందాం. ఎందుకంటే ఇది ఎక్స్ట్రాక్ట్ చేయడం అంత ఈజీ కాదు. దీన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ పెట్టి క్లీన్ చేయాలి, చాలా మటుకు ఆ ఏరియా మొత్తం ధ్వంసం అయిపోతుంది. అక్కడ మీరు ఏం చేయలేరు నెక్స్ట్ 50 years, 60 years, 100 years కూడా. ఒక చర్నాబిల్ లాగా తయారవుతుంది. యురేనియం కాదు, అది కొట్టే డిఫరెన్స్ అన్నమాట. కానీ ఇప్పుడు మయన్మార్ చూడండి, నార్దర్న్ మయన్మార్ లో ఈ రఖీన్ ఏరియాలో ఎక్కడెక్కడ గొడవ నడుస్తుంది, ఇప్పుడు వార్ నడుస్తుంది. అదే ఏరియా నుంచి చైనా మొత్తం తవ్వేసి, ఇప్పుడు వాసుదేవన్ గారు ఏరియా చూస్తే మీకు బాధ అనిపిస్తుంది. 100 feet లోపలికి వెళ్ళారు, మొత్తం తవ్వి తీసుకొచ్చారు, అక్కడే ల్యాబులు పెట్టుకున్నారు, అక్కడే ప్రాసెస్ చేసుకొని ప్రాసెస్ చేసింది చైనాకి తీసుకెళ్ళిపోయారు. బార్డర్ విత్ మయన్మార్. దానికోసం రఖీన్ రిబల్స్ ని ఎయిడ్ చేస్తున్న చైనా వాళ్ళు దీనికోసం. సో ఈ జియో పాలిటిక్స్ లో కూడా ట్రంప్ ఇప్పుడు అదే ప్రాబ్లం. ట్రంప్ అంటే ఇంగ్లీష్ లో అంటారు యూఆర్ బిటన్ ఆఫ్ మోర్ దెన్ ఇట్ యూ. అంటే మీరు చాలా మీకు తినే కెపాసిటీ కన్నా ఎక్కువ మీరు తినేశారు, మీకు ఇండైజెషన్ వచ్చేస్తుంది. నేచురల్ ఇండైజెషన్ సఫర్ అవుతున్నాడు. ఆయనకి ఏంటంటే నేను చూడండి, ఆయన ఆ చెప్పిన స్టేట్మెంట్ లోనే ఆయన చాలా క్లియర్ గా తెలిసిపోతుంది దట్ మీరు 1 సంవత్సరం లోపలనే నేను చూడండి లోకంని మొత్తం వణికిస్తున్నాను, నేను ఇట్లా జరిగితే భయపడుతున్నాను నన్ను, ఆ థ్రిల్ ఆయనకు వస్తుంది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఆయన వాస్తవం ఇందాక మీరు అన్నారు కదా, ట్రంప్ మ్యాక్రోస్ పంపిన ప్రైవేట్ మెసేజ్ సోషల్ మీడియాలో పంచుకోవడం తోటి ఇప్పుడు ఈయన మ్యాక్రోస్ కి విపరీతమైన మరి న్యాచురల్ ఆయన ఎంత ఓపెన్ గా ఫైర్ అయ్యాడు సార్. 76 ఏం చేసుకుంటే చేసుకోపోను. 76 సంవత్సరాలు అయింది నాటో ఫామ్ చేసి, ఇప్పుడు ఆల్మోస్ట్ కొలాప్స్ సిచ్యువేషన్ కి వచ్చేసారు నాటో. చాలా దారుణ పరిస్థితిలో ఉన్నారు. సో నాటో కాలగర్భంలో కలిసిపోయే మొత్తం అయిపోతుంది, ఫినిష్. ఎందుకంటే గ్రీన్లాండ్ ఇష్యూ వచ్చిన తర్వాత సడన్ గా ట్రంప్ అసలు నేటో ఎవరు అన్నాడు. నిన్న కూడా డావోస్కి వెళ్లే ముందు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు ఎయిర్ ఫోర్స్ 1 ఆయన బిఫోర్ ఈ గాట్ ఇన్ టు ఇట్. ఏమన్నారంటే మేమని చెప్పట్లేదు, అది కూడా నేనే ఖర్చు పెట్టాను లాస్ట్ నేటోలో మాక్సిమం నేనే ఖర్చు పెట్టాను. అమెరికా కాదు, ట్రంప్ ఖర్చు పెట్టాడు. నేనే ఖర్చు పెట్టాను, మేమెందుకు ఖర్చు పెట్టాలా నేటోలో అని చెప్పి ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఏడుచుకుంటున్నాడు. మేమెందుకు నేటోలో డబ్బులు పెట్టాలి, నేటో దేశాలు వాళ్ళ జీడిపిది 4%, 5% పెట్టాలి కదా, మేమెందుకు పెడదాం అంటున్నాం. రైట్. నౌ హి ఫోర్సింగ్ దెమ్.